హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు బ్లాగ్స్. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదా. ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా అలంకరణలు చేసి పూజిస్తారన్నమాట. అంతేకాకుండా అమ్మవారికి ఒడిబియ్యం కూడా సమర్పిస్తారు. 9 రోజులు 9 రకాల అలంకరణలతో పాటు 9 రకాల నైవేద్యాలు కూడా చేస్తారన్నమాట. ఈ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించేందుకు ఇలాగా బియ్యంలో పసుపు నెయ్యి వేసి కలపడం అయ్యిందన్నమాట. బియ్యం కలపడం పూర్తయిన తర్వాత అందులోకి కుడుకలు, పోకలు, ఖర్జూరాలు, అలాగే గాజులు, పసుపు, కుంకుమ, పూలు, కాటుక, అద్దం, చీర, జాకెట్ వీటన్నిటినీ పెట్టి అమ్మవారికి ఓడిబియ్యం పోస్తారన్నమాట. ఇంకా ఇంతకంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, ఎవరికి తోచినట్టుగా వారు చేస్తూ ఉంటారు. ఈ ఒడిబియ్యం అమ్మవారికి సమర్పించడానికి ఈ అమ్మాయి రిష్క తీసుకువచ్చిందన్నమాట. ఈ ఒడిబియ్యం కలపడానికి కానీ పోయడానికి కానీ 5, 9 మంది, 11 మంది అట్లా కావాలి అన్నమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చిన టైంలో మేము అక్కడే ఉండేసరికి అమ్మవారికి ఒడిబియ్యం వేయడం మాకు అవకాశం కలిగిందన్నమాట. మన ఇంటి ఆడబిడ్డకు ఎలాగైతే ఒడిబియ్యం పోస్తారో సేమ్ అలాగే అమ్మవారికి కూడా ఒడిబియ్యం అదే విధంగా పోస్తారన్నమాట. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు ప్రతి ఒక్కరూ. అక్కడ ఉన్న వారిలో ఒకరి తర్వాత ఒకరు వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం అయితే జరిగింది. అమ్మవారికి ఒడిబియ్యం పోసిన తర్వాత వాటిని
జాకెట్ పీస్లో ఒక మూటలాగా కట్టి అమ్మవారి ముందు ఉంచుతారన్నమాట. ఈ విధంగా అమ్మవారికి అయితే ఒడిబియ్యం సమర్పించడం అయింది. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయ్యేది ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.